మొక్కజొన్న ఇరుస్తున్నామండి. 6ంటికే మొదలుపెట్టాము. ఎందుకంటే బాగా ఎండగా ఉంటుందని పొద్దున్నే 6ంటికి మొదలుపెట్టినాము. 12 వరకు. ఈ పిల్లలు కూడా తొందరనే వచ్చారు బాగానే పనికి. వీళ్ళు బాగానే ఇరుస్తున్నారు కానీ కింద పడ్డది కదా, అందువల్ల చాలా పోగొడుతున్నారు వీళ్ళు. మేము ఇంకెందుకు చూడాల్సి వస్తుంది వీళ్ళకి చెప్పటం. మంచిగా వెనక చూసుకోండి అమ్మ, కొంచెం సంకులు బాగా పోతున్నాయి. మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ కట్టాల్సి వస్తుంది. చూస్తున్నారా? ఏది వదిలేస్తున్నారు కదా మరి. మీ సైడ్ పని అవుతుంది కానీ మొక్కజొన్న తోటలు అయిపోయినాయా? మా వైపు అయితే అయిపోయినాయి. మాది కొంచెం టైం పట్టింది కానీ గేదెలు బాగా వస్తున్నాయి చేలోకి, అందుకే తొందరగా ఇవ్వాల్సి వస్తుంది. ఇంకో ఎక్కడ టంక్ ఉంది. చూడండి అమ్మ, టంకులు చాలా పోతున్నాయి. మీరు మంచిగా మంచిగా దోస్తే ఏమంటారు? మంచిగా ఇరవాలని చెప్పాలి. పోయేటం పడవాలి. ఇది మంచిగా ఇరవండి. మజా పోస్తా తెచ్చి పోయి అనుకొత్త ఏమని ఎంతసేపు. డిమార్ట్ దగ్గరేగా మనకి. డిమార్ట్ పోతే 70-79. మనకి డిమార్ట్ కూడా అందుబాటులో ఉంది, అన్నీ దొరుకుతాయి. అలా పోకూడదు మరి. సామ్రాజ్యం ఎంత జీతం? జీతం ఎంత? 12,000 అంట. మళ్ళీ ఇవన్నీ గేదెలు తింటాయి, మళ్ళీ వదిలేస్తే అన్నీ పోయండి. ఇప్పటికే తోట చాలా లాస్ వచ్చింది కదా. ఎక్కువ మంది వస్తారన్నా రాలేదండి. వస్తానన్నారు. మేము మధ్యాహ్నం ఏం చేస్తారు? 3 కాంచి పట్టుకోవచ్చు కాసేపు పండుకొని. ఆయన మీ దగ్గర తక్కువ, మా కాడ ఎక్కువ కడతారు. నిజం. గాలి తోలుతుంది, గాలి తోలుతుంది కొద్దిగా. చాలా అవును, గాలి కూడా తోలుతుంది కొద్దిగా. ఇవాళ మేడే కాడానా? ఏంది మేడే? మే 1. మనకి ఏముంటుంది హాలిడే? హాలిడే
మొక్కజొన్న కంకులు కొంచెం గట్టిగా వచ్చినట్లయితే ఇట్లా తిప్పండి, ఇట్లా తిప్పితే మంచిగా తెంపితే తెగవు, తెగనప్పుడే 2 మిలకలు ఎత్తే ఊడొస్తుంది. ఇంకో ఇవన్నీ చిలకలు తిన్నాయి. వాటికి పండగ ఇక రేపు ఒక్కరోజే, వాటికి ఇవాళ ఒక్కరోజే, రేపు ఉండదు. మరి రేపటి నుంచి వాటికి దానా ఇంకేరే చేంజ్ చూసుకుంటాయి. వేరే చేనుకుంటాయా? చూడు ఇక్కడ మధ్యలోకి వచ్చి వాళ్ళని కింద పడటం వల్ల మధ్యలోకి వచ్చి వాళ్ళని చూడు ఎక్కడ తిన్నాయి ఈ కంకులు. తినాలంటే ఏంది, అది చేనంతా తింటాయి. అవి వదిలిపెడితే మెలకా ఉంటే మొత్తం తింటాయి. స్వీట్ కార్న్ చిలకలే కాదు, ఇక ఇంటికి కూడా పోయి మనం ఇక్కడే ఉన్నాం. మీదంటారు మీదంటే మా జంట కూడా వచ్చింది అంటున్నా. ఏముంది ఒక నెల రోజులు ఏముంది కాబట్టి సామ్రాజ్యం కూడా వచ్చింది మనతో పాటు. సామ్రాజ్యం ఏడొస్తుంది, ఆ పని ఆంకే ఉంటుంది. ఏమో ఇచ్చారు. లేపాలా, అది లేపి ఇరుసైటు కాలుతుంది ఒక్కల. అది మన లేత పండు మీద కింద పడిపోయింది కదా, ఎంత చూడు ఎంత పెంచుదా వల్ల రావట్లేదు. అదే మన ఇట్లా చెట్ల మీద అయితే ఎండు బాగా పంపులు మంచిగా వస్తాయి. విరగటం కూడా తేలిగ్గిరి. ఇప్పుడు ఏంటంటే ఎంత గిప్పినా రావట్లేదు. ఇంకా వారం ఉండాలే కానీ మనం ఈ చిలకలకి, గొడ్లకి, బర్రెలకి, గేదెలు వదిలిపెడతారుగా, వాటిని తట్టుకోలేక ఎరగటం. ఇంకా వారం ఉంటే చేను మీదనే ఎండిపోయేది. ఇప్పుడు ఏంది, గింజలు ఎండబెట్టాల్సి వస్తుంది బాగా. చాలా పచ్చిగానే ఉంటాయి మరి. యాడెండింది పిల్లలు సాగు చూసుకొని జాగ్రత్త పోయింది. ఏ అమ్మాయి? చంద్రకళ చంద్రకళ లేదుగా. చంద్రకళ ఊరెళ్ళింది.
ఉమ్.